ఒక హాస్పిటల్లో ఒక న్యూ బోర్న్ బేబీ మిస్ అవుతుంది. ఆ బేబీని అంత ఈజీగా ఎత్తుకెళ్ళిపోవడానికి ఆ హాస్పిటల్లో అటెండర్గా పనిచేస్తున్న మన హీరో నెగ్లిజెన్స్ కూడా ఒక కారణం కావడం, ఆ బేబీని వెతకడానికి వెళ్లిన పోలీసులని బై మిస్టేక్ మన హీరో తప్పుదారి పట్టించడంతో పోలీసులు మన హీరోని అనుమానించడంతో పాటు అతని మాటను కూడా లెక్క చేయడం మానేస్తారు. హాస్పిటల్ యాజమాన్యం తనని ఉద్యోగం నుంచి తీసేస్తారు. మీడియా కూడా అతన్నే బ్లేమ్ చేస్తూ న్యూస్ బులెటిన్ రన్ చేస్తారు. ఈ క్రమంలో మన హీరో ఆ మిస్ అయిన బేబీ ఎక్కడుందో కనిపెట్టడానికి చేసిన ప్రయత్నాలేంటి, అసలు ఆ బేబీని ఎవరు ఎత్తుకెళ్లారు, ఎందుకు ఎత్తుకెళ్లారు, చివరికి మన హీరో చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రెమైజ్ లానే మీకు అనిపించవచ్చు. బట్ నేను చెప్పకుండా దాచిపెట్టిన ఇంకొన్ని వివరాలు కానీ మీకు తెలిసాయంటే చాలా వరకు ఈ మూవీ ఏ డైరెక్షన్లో పోతుందోనన్నది మీరు ఈజీగానే ప్రెడిక్ట్ చేసేయగలుగుతారు. ఫస్ట్ సీన్ నుండే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళడం, ఒక పాయింట్ వరకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే సాగడంతో కొన్ని టిపికల్ స్లో బర్న్ మలయాళం థ్రిల్లర్స్తో పోలిస్తే ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉందనిపిస్తుంది. మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అయిపోయి మూవీ ప్రీ ఇంటర్వల్ పాయింట్కి రీచ్ అయ్యేసరికి ఇక అక్కడి నుంచి రిమైనింగ్ మూవీ ఎలా ఉండబోతుందో మనం ఈజీగానే గెస్ చేయగలుగుతాం. అండ్ సాడ్లీ మనం అనుకున్నంత క్లీషేగానే స్టోరీ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. అప్పటి వరకు ఒక థ్రిల్లర్ మోడ్లో సాగిన కథ కాస్త ఎమోషనల్ రూట్ తీసుకుంటుంది. ప్రెడిక్టబిలిటీ ఇష్యూస్, కన్వీనియంట్ రైటింగ్ వల్ల మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కొంతవరకు డిస్టర్బ్ అవుతున్నప్పటికీ అట్లీస్ట్ క్లైమాక్స్లోనైనా మనం ఊహించినది ఏదో జరుగుతుందిలే, మరీ క్లీషేగా మూవీని అయితే ఎండ్ చేయర్లే. సో చూద్దాం అసలు ఈ మూవీ ఏ విధంగా ఎండ్ అవుతుందోనని. చివరి వరకు ఓపిక పట్టి చూసిన నాకు ఈ మూవీ క్లైమాక్స్ చాలా డిసప్పాయింటింగ్గా, ఆ విధంగా క్లైమాక్స్ని డీల్ చేయడం వల్ల అంతవరకు చూపించిన దానికి అసలు అర్థమే లేకుండా పోయింది కదా అని అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పేరుకే ఈ సినిమాలో నివిన్ పాలి హీరో, బట్ తన క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రిమైనింగ్ మెయిన్ క్యారెక్టర్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్సే ఉండడం వల్ల హీరో క్యారెక్టర్తో మనం అంతగా కనెక్ట్ కాము. పర్ఫామ్ చేయడానికి కూడా ఆ రోల్ నివిన్కి అంత స్కోప్ ఏమి ఇవ్వలేదు. అండ్ నివిన్ సైడ్ నుంచి కూడా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి అన్న తాపత్రయం కనబడలేదు. అయితే నివిన్తో కంపేర్ చేస్తే లిజమోల్ అండ్ సంగీత్ ప్రతాప్కి కొంచెం బెటర్ రోల్సే దొరికినట్టు అనిపించింది. అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, బుర్రపెట్టి చూస్తే ఒక పాయింట్ తర్వాత ఈ సినిమా వెళ్తున్న తీరు అండ్ క్లైమాక్స్ని డిజైన్ చేసిన విధానం చూశాక ఇలా ఎండ్ చేసేదానికి ఎంత తతంగం ఎందుకు చూపించారా అనిపిస్తుంది. సో లాజిక్స్ని, లూప్ హోల్స్ని పట్టించుకోకుండా ఒక్క రోజులో జరిగే ఒక ఎమోషనల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ సోనీ లైవ్లో ఓన్లీ మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.